మధు సూపర్ యాక్టింగ్ పో. తన కన్నం అయితే నువ్వు సావిత్రివి, తన యాక్టింగ్ లో కాలేజ్ అయితే నువ్వు ట్యూటోరియల్. నన్ను చూసి ఎవరైనా అడిగావంటే వైష్ణమాత పక్క బాల్తో సెంచరీ కొట్టేశావు. చెయ్యవే. ఈ నాటకాన్ని కడుపులో దాచుకోలేక నేను పడే అవస్థ ఏమిటో నాకే తెలుసు. మధు మధు అయ్యో మధు, ప్రాబ్లం స్టార్ట్ అయింది. పెద్ద బావా నీ గది తలుపు తడుతున్నాడు. అబ్బాయి త్వరగా డ్రెస్ మార్చుకుని వెళ్ళమా, త్వరగా వెళ్ళు. నువ్వైతే ఇంకా నిలబడ్డా, వెళ్ళి సమర్థించరా. మధు 1 minute వస్తున్నాను. నువ్వు వెళ్ళు. హాయ్ మధు. హాయ్. ఏం మధు పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు? స్టేషన్ కూడా రాలేదు. సారీ విసు, నేను గుడికి వెళ్ళేటప్పటికి జనం ఎక్కువ అయ్యారు. నేను దర్శనం చేసుకుని విచ్చేసేలోగా మీరు రానే వచ్చేసారు. ఏంటిది నీ చెల్లెల్లా మాట్లాడుతున్నావు? సోదరితో మాట్లాడానో లేదో, వైష్ణవితో మాట్లాడాను కదా, ఆ మాటలే నాకు వచ్చేసినాయి. సరే అదలా ఉంచు. వైష్ణవితో రాము విషయం మాట్లాడావా? వైష్ణవికి రాము నచ్చాడా? ఏంటి విసు, ఇప్పుడేగా తను వచ్చింది. ఇంకా ఇద్దరు ఎల్కేజీ కబుర్లే చెప్పుకోలేదు. ఇక స్కూల్ పూర్తయి, కాలేజీ పూర్తయి, ఆ తర్వాతే పెళ్లి మాటలు మొదలెట్టాలి. అందుకని ఒక 2-3 రోజులు నన్ను తొందర పెట్టకండి ప్లీజ్. ఓకే, అండర్స్టాండ్. నేను వైష్ణవితో మాట్లాడుతుంటాను. ఆల్రైట్, ఓకే, బాయ్. బాయ్. వదినా, నేను రామును వదినా. నువ్వు ఇక్కడ? వైష్ణవిని చూద్దామని వచ్చాను. వైష్ణవి లోపల స్నానం చేస్తుంది. ఒక నిమిషం. వైష్ణవి, రాము నీతో ఏదో మాట్లాడాలట, త్వరగా రామా. ఇంకో గంట అవుతుంది అత్తయ్య. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. అది కాదు, కావాలంటే తను రాగానే నేనే కవర్ చేస్తాను. మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. నువ్వు వెళ్ళు. సరైన హంటింగ్ బ్రదర్స్. కౌసల్య సుప్రజారా. హలో. నమస్కారం. నమస్కారం. మీరు? నేను రాము, యంగ్ బ్రదర్. చెప్పండి. మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను కానీ అమెరికాలో ఓ రోజు మొత్తం తిరిగి వెతికి వెతికి తీసుకొచ్చాను. ఆల్ లేటెస్ట్ ప్రొడక్ట్స్, హెయిర్ డ్రైయర్, మేకప్ కిట్, లిప్స్టిక్. ఇది హాలీవుడ్ లో ఉన్న అందరు హీరోయిన్స్ యూజ్ చేస్తారు. తర్వాత పర్ఫ్యూమ్, అన్ని ఆల్ అప్ టు డేట్ ఫ్యాషన్. మీకు నచ్చాయా? నా కొరకు ఎంతో శ్రమపడి వెతికి వెతికి తీసుకొచ్చినట్టున్నారు. నో 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 ప్రాబ్లం. కాదు, మీరు బాధపడనంటే ఒక చిన్న మాట. నేను ఎటువంటి కాస్మెటిక్స్ యూజ్ చేయనండి. మొహానికి పెసరపిండి, తలకి సీయకాయ, ఒంటికి శనగపిండి, అంతేనండి. తప్పుగా అనుకోకపోతే ఇవన్నీ దయచేసి మీరు తీసుకువెళ్ళండి. ఆల్ వెస్టర్న్ కల్చర్, సింథటిక్స్. అందుకే మీకు నచ్చలేదు. ఇట్స్ ఓకే. యూ వాంట్ బి వెరీ ఇంటర్నైజ్డ్. శనగపిండి, పెసరపిండి, సీకాయ్, ఆల్ హెర్బల్ ప్రొడక్ట్స్. అమెరికాలో కూడా డాక్టర్స్ ఇప్పుడు అవే సజెస్ట్ చేస్తున్నారు. గుడ్. ఐ లైక్ దట్. ఐ లైక్ దట్ వెరీ మచ్. ఓకే, బాయ్. ఇదే మధుమిత చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ. ఇది తన పాలబాటల నిప్పులు. చిన్నప్పుడు తన మొలతాడు కట్టిన బిళ్ళ. ఇది తన స్కూల్ బ్యాచ్. తన కాల కడియాలు. ఇది చూసావా? మొట్టమొదట మధుమిత పాలు తగిన కొమ్ము చెంబు. విసు, విసు, భలే షేమ్ అయిపోయిందిరా. ఏరా, ఏమైంది? వైషు కోసం స్టేట్స్ నుంచి కావాల్సిన లిప్స్టిక్, నెయిల్ పాలిష్ తీసుకొచ్చాను. వైషు ఏమో హెర్బల్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తానని చెప్పింది. ఫూలిష్గా బిహేవ్ చేసావు కదరా. ముందు తను ఎక్కడికైనా ఏకాంతంగా తీసుకెళ్ళు, మాట్లాడు. నీ గురించి తను, తన గురించి నువ్వు తెలుసుకోండి. దెన్ యు గో ఫర్ ఎ గిఫ్ట్. ఏకాంతంగా బయటికి తీసుకెళ్తావా? రే, భయంగా ఉందిరా. నాకు ధైర్యం చెప్పి పంపిన వార్తావరా.
నీ దాకా వచ్చేసరికి భయం వేస్తాను చూసావా, అదే నా లవ్. తీయనైన అవస్థ. ఎంజాయ్, అనుభవించు.